వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా జరపాలి. ఎలా జరపాలి ఈ ప్రోగ్రామ్ అంటే, మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఇక్కడ కదిరిలో ప్రెసెంట్ టీడీపీ ఎమ్మెల్యే, ఆయన గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా చేయాలి. ఆయన ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే దాంట్లోనే ఆయన ఉంటాడు. ఎప్పుడు చూసిన గత ప్రభుత్వం అని మాట్లాడుతుంటాడు. అయ్యా కదిరి ఎమ్మెల్యే గారు, మీకు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం, వినండి. సంవత్సరం అయింది, ప్రజలందరూ కూడా మీకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. సంవత్సరైనా కూడా ఇంకా మన పైన ఏడుస్తున్నారు. గత ప్రభుత్వం అని ఒకటే, ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే దాంట్లోనే మీరు ఉంటారు. నేను ఒకటే మాట అడుగుతున్నాను, ఈ రోజు సంవత్సరం అయింది ఏర్పాటై, ఏ ఒక్క డెవలప్మెంట్ మీ కదిరిలో చూపించినారు అనేది మీరు ఖచ్చితంగా ప్రజలకు చెప్పే అవసరం, మనకందరికీ కూడా చెప్పే అవసరం మీకు ఉంది అని మీకు సవినయంగా ఈ మీడియా ద్వారా, ఈ మీటింగ్ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రతిసారి ప్రతిరోజు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం, కేసు పెట్టడం, లోపల తోయడం, ఇదే మీకు ఒక మ్యాండేట్ అయి ఉంది తప్ప డెవలప్మెంట్ పైన, సంక్షేమ పథకాల పైన ఎక్కడ కూడా కదిరి ఎమ్మెల్యే గారు ఇంతవరకు కూడా వాళ్ళు నిఘా పెట్టేదే లేదు. దానిపైన వాళ్ళు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇంకా సంవత్సరం అయింది, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలన్నీ ఇచ్చినారు. అయితే ఒక గ్యాస్ సిలిండర్ ఒక సంవత్సరానికి 3 సిలిండర్ ఇస్తానని చెప్పినారు. ఇంతవరకు ఒక్క సిలిండరే చలావణలో ఉంది. అవును కదా? చాలా మందికి సబ్సిడీ కూడా పడలేదు అని చెప్తున్నారు. మళ్ళా ఎవరైతే బాధితులు ఉన్నారో వాడే చెప్పుకుంటున్నారు. ఇది తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా వినాలి. అదేవిధంగా బస్సులు అయితే మేమైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. మహిళలందరూ కూడా ఎప్పుడు బస్సు ఎక్కుదామా దిగుదామా అని. అయితే వాళ్ళు మహానాడులో స్టేజ్ ఎక్కుతూనే ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అదేవిధంగా మహానాడు ఎందుకు పెట్టుకుంటారని అడిగితే 3 రోజులు సూపర్ సక్సెస్ అని చెప్పుకొని వాళ్ళే శబాష్ అనుకుని పోయినారు. అలా ఒక్క మనిషి కూడా, టీడీపీకి చెందిన ఎమ్మెల్యే మంత్రులు కూడా, బీసీలు చాలా మంది ఉన్నాం, బీసీలకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారనే డేట్ కూడా చెప్పలేకపోయినారు అక్కడ. మళ్ళా పెళ్లి కాకుండా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో 10,000 ఇస్తారని చెప్పినారు. అస్సలు దాని గురించి ఊసే లేదు. అంటే మహిళలంటే ఇంత చిన్న చూపు ఎందుకు ఈ టీడీపీ ప్రభుత్వానికి, అదే విధంగా కూటమి ప్రభుత్వానికి అని అడుగుతున్నాం. మళ్ళా మీరు చెప్పినారు రైతులందరినీ కూడా ఆదుకుంటామని. ఇంతవరకు కూడా ఈ యొక్క రాయలసీమలో, ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో కూడా మనకి మెయిన్ క్రాప్ వచ్చేసి గ్రౌండ్. ఇంతవరకు కూడా మీరు ప్లేస్మెంట్ జరిపించారు. మీరు ఇంతవరకు కూడా సీడ్స్ అన్ని కూడా సేకరించినారు. కనీసం డేట్ అయినా అనౌన్స్ చేశారు, వేరుశనగ ఎప్పుడు ఇస్తున్నారని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతులకు అగ్రపీఠం వేస్తూ, ఖరీఫ్ వచ్చింది అంటే సీడ్స్ అన్ని ప్లేస్మెంట్ చేసి ఎన్నో మీటింగ్లు తీసుకుని రైతులకి ఎక్కడ ఇబ్బంది కాకూడదు అని, రైతు భరోసా ద్వారా రైతుని రాజుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంత పూర్తి స్థాయిలో వర్క్ చేసినాం. ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా ఎప్పటికప్పుడు పంట నష్ట పరిహారం అనేది ఇస్తూ రైతుల్ని కాపాడుకునే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకా మహిళలందరినీ కూడా మహిళా సాధికారత వైపు నడిపించిన ఏకైక ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజు ఆయన్ని చూసుకొని ఒక ట్రెండ్ సెట్ లాగా చేసుకుంటూ ఆయన ఏదైతే సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నారో అవన్నీ కాపీ కొట్టడమే, మాత్రమే కాపీ కొట్టి అనౌన్స్ చేశారు, ఎక్కడ కూడా అమలు చేయలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఫ్రీ కరెంట్ అంటాం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమ్మఒడి అని చెప్తాం, రైతు భరోసా అని చెప్తాం, మహిళలకు చేయూత ఇస్తూ 18,750 ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాం. మీరు ఏదైనా ఒక పథకం మీకు గుర్తింపు ఉన్నట్లు మీరు ఇన్నాళ్ళు మీరు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఎక్కడైనా ఇది నా సొంతంగా నా మానసిక నా ఆలోచనతో వచ్చిన ఈ సంక్షేమ పథకం ప్రతి చోట్ల అమలు చేశామనేది ఎక్కడైనా ఒక్క క్రెడిట్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు అయితే అక్రమ అరెస్ట్ ఎక్కడెక్కడ జరుగుతుందో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన ఆఫీసర్స్ గాని, ఐఏఎస్ ఆఫీసర్స్ గాని, ఐపీఎస్ ఆఫీసర్స్ గాని ఎక్కడ కూడా
అరెస్ట్ చేసిన చరిత్ర ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి లేదు. ఈసారి ఐఏఎస్ ఐపీఎస్ లు కూడా టార్గెట్ చేసి లోపలికి వేసే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో. ఈ రోజు అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కు ముందు అయితే మాట్లాడినారు, ఆఫీసర్స్ అందరికీ కూడా రక్షణ పరిరక్షణ ఉంటుంది అన్నారు. మళ్ళీ ఇంత అన్యాయం, ఇంత చోటు జరుగుతున్నా కూడా ఆయన ఎందుకు మాట్లాడడం లేదు? అదే విధంగా కడపలో మహానాడు చేస్తూ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చుట్టూ కూడా, విగ్రహం చుట్టూ కూడా అక్కడంతా ఎల్లో ఫ్లాగ్స్, బ్యానర్స్ అంతా కట్టినారు. అంటే ఇటువంటి సాంస్కృతిక సంస్కారానికి నాంది మీరు వేసినారు కాబట్టి రేపు మన గవర్నమెంట్ వచ్చేది 100% నిజమే. మా కార్యకర్తలు టీడీపీ వాళ్ళ నాయకుల ఇంటి పైన వైఎస్ఆర్సీపీ జెండా కట్టే ఒక సంస్కృతికి మీరే నేర్పించినారు కాబట్టి ఈ ఒక లెక్క కూడా మేము సరి చేస్తామని సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ, వెన్నుపాటు దినం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెస్టీజ్ గా చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఏదో ఒక మాట చెప్పి అధికారంలో కూర్చుంటే అడిగేవాళ్ళు ఎవరు ఉండరు అని కూటమి ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అడిగేకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డైనామిక్ లీడర్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆయన చెప్పిన ప్రతి మాటను చూచా తప్పకుండా పాటిస్తూ జూన్ 4వ తేదీ బుధవారం పొద్దున కదరి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మనమందరూ కూడా ర్యాలీలో పోయి తర్వాత మెమరాండం ని ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వడం జరుగుతుంది. మక్బూల్ గైర్ హాజరీలో దయచేసి అందరూ కూడా డిసిప్లిన్ గా ఉంటూ, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కదరిలో నల్గొండ నుంచి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇది మన ప్రెస్టీజ్ కార్యక్రమం. మనం ఎంతగా బలం అనేది చూపిస్తే అంతగా ఇక్కడ కందిగుంట గారి హృదయంలో కూడా ఒక రైలు పరిగెత్తించాలని కర్రీ లీడర్స్ అందరినీ కూడా పేరు పేరున నేను వినవించుకుంటూ, దయచేసి ఈ ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలి. ప్రజలందరికీ కూడా అండగా నిలబడాలి. ప్రజలందరికీ కూడా ఏదైతే వీళ్ళు సూపర్ 6 హామీ చెప్పినారో అది అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి గట్టిగా పోరాటం చేసడానికి ప్రతి ఒక్కరు సిద్ధమా? జై జగన్, జోహార్ వైఎస్ఆర్. కుటుంబ సభ్యులందరికీ మొన్నటి రోజున మహానాడు 21 సంవత్సరాలు అయింది నేను రాజకీయాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ మొన్నటి రోజున మీరు స్పందించినటువంటి తీరు, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్పందించినటువంటి తీరు దాదాపు 21 సంవత్సరాల రాజకీయ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చినటువంటి సంఘటన. ఈ స్ఫూర్తిని అదే రంగా కొనసాగించాలా. ప్రతి ఒక్క కాల్ని, ఏదైనా పార్టీ ఇచ్చినటువంటి కాల్ పిలుపుని, ఇది మన సొంత కార్యక్రమము, మన బాధ్యత అనే విధంగా స్పందించాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మన వంతు బాధ్యతగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు పాల్గొనమని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. ప్రతిపక్షంలో కూడా చూసినాం, చాలా మంది ఎక్కడికి పోయినా నన్ను అడుగుతానని, మరి మా పార్టీ నాయకులు నువ్వు చాలా మారిపోయినావు, చాలా సబ్మిసివ్ ఉంటాను. సబ్మిసివ్ ఉండాలి. అధికారం ఉన్నప్పుడు చాలా బాధ్యత ఉంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల ముందుకు వినిపించేటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళ తరఫున పోరాడేటువంటి పరిస్థితుల్లో ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఆవేశంగా ఉంటాము, ఆలోచనతో కూడా ఉంటాం. కానీ అధికారం ఉన్నప్పుడు ఆలోచనతో పాటు సంయమనం పాటిస్తాం. వాళ్ళు 4 మాటలు తిట్టినా తిట్టించుకోనైనా ఓపికగా ప్రజలకు సమాధానం చెప్తాం. ఏదైనా ఉంటే మా చేతల ద్వారా వాళ్ళ మాటలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఇక కళ్ళు పళ్ళు లేని వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు, వాళ్ళందరినీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దాని గురించి ఇదంతా ఒక ట్రాష్, ఒక స్క్రాప్. ఆమె కూడా జిల్లా అధ్యక్షురాలు, మంత్రికి చేసింది కాబట్టి ఆమెకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత. ఒక ప్రశ్నించింది, గతంలో కూడా సమాధానం చెప్పినా మళ్ళీ దానికి ఆమె సమాధానం లేదు, వచ్చేస్తుంది టూరిస్టు మాదిరిగా ఏదో మాట్లాడేస్తుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ పట్టించుకునే పాపం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం నిర్వహిస్తాడు జూన్ 4.
అసలు ఖరీదులో నిర్వహించడానికి మీకు అర్హత ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వాళ్ళ భార్య కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఖూనీ చేసిండే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి అని చెప్పేసి, గొడ్డలు కొనుక్కోండేది కదిరిలో అని చెప్పేసి. ఫస్ట్ ఆ గొడ్డలి కోర్టుకు నువ్వు సమాధానం చెప్పండి ఆ స్వామి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అసలు సాటి మహిళగా ఈమె కింద నిస్సిగ్గుగా వస్తుందో విశ్వసించారు గారు నాకు అర్థం కావడం లే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మలో మీకు మహిళ కనపడలేదా? జగన్మోహన్ రెడ్డి చెల్లెల్లో మీకు మహిళను చూడలేకపోతున్నారా? లేదంటే వివేకానంద రెడ్డి కూతుర్లో కానీ వాళ్ళ భార్యలో కానీ మీరు మహిళను గమనించలేకపోతున్నారా? సిగ్గుండాలని సాటి మహిళల్ని గౌరవించలేనటువంటి నాయకత్వంలో పనిచేయడానికి మీకు సిగ్గుండాలి. ఫస్ట్ మిమ్మల్ని సిగ్గుండాలని మాటకు కూడా మాకు కొంచెం ఇబ్బంది ఉంది. కానీ ఇంత మాత్రం కూడా మాట్లాడకపోతే మరీ మీకు సురుగు తగలదు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు. దేని గురించి వెనుకోడి దినం మీరు ప్రకటిస్తూ ఉన్నారు. జూన్ 4న ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పరిపాలన సాగినటువంటి విధానానికి వ్యతిరేకంగా యావత్ రాష్ట్ర ప్రజలు కూడా చరిత్ర సృష్టిస్తూ ఇచ్చినటువంటి తీర్పుకి శ్రీకారం చుట్టినటువంటి రోజు జూన్ 4, 2024. దాన్ని మీరు వెనుపోటు దినంగా ప్రకటిస్తూ లేదు ఆ రోజున ధర్నా చేయాలనుకుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడము, ప్రజలను అపహాస్యం చేయడం అనేది వాస్తవమని మీరు మర్చిపోతాం. గత ప్రభుత్వం అని చెప్పేసి గత ప్రభుత్వం మాట్లాడతాం. ఏం చేసినాను? మీరు కదిరి రాయచూటు రోడ్లకి పోండి, లేదా తలుపుల మండలంలో అందరి నివారణ నుంచి కొండారెడ్డి చెరువుకు నీళ్ళు ఇచ్చిండేది అక్కడ పోయి చూడండి. మీకు ఏమన్నా పాదయాత్ర చేసి ఏమన్నా అవసరాలు ఉంటే కాలకృత్య అవసరాలంటూ కూడా తీర్చే నీళ్లు ఉంటాయి అక్కడ. గతంలో అయితే ఎత్తుక్కోవాల్సిన పని ఉండేది, లేదంటే ఏదన్నా వేరే చోట అడుక్కోవాల్సిన పని ఉండేది బకెట్లతో. ఇప్పుడే మీ కాలంలో కూడా నీళ్లు ఉన్నాయి. ఏదైనా కడుక్కోవాలన్నా తుడుచుకోవాలన్నా కూడా నీళ్లు ఉన్నాయి అక్కడ. నీళ్ళు మేమే ఇచ్చినాం. ఆ కాలువలు అప్పట్లో అదే ఉన్నాయి, ఇప్పుడు అదే ఉన్నాయి. ఆ కాలంలో నీళ్లు ఇచ్చేటువంటి ఒక చిత్తశుద్ధి మాకు ఉండింది, మీకు లేకపోయింది, మీకు పరవడింది. మీరు మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించినారు కాబట్టే జగన్ రెడ్డి 11 రెడ్డి అయినాడు. వెన్నుపోటు దినం సందర్భంగా మీకు అందరికీ ఒకటే చెప్తాను. మొదటిగా మీలో మీకు సింహావలోకనం చేసుకోండి. ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్ర సృష్టించే విధంగా జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినటువంటి రాష్ట్ర ప్రజలు 11 రెడ్డిని ఎందుకు చేసేసినారు 2024 కల్లా అనే దానికి ఆలోచన చేసుకోండి. మీరు ఫస్ట్ ఇంకేం చేయాలని ఉన్నారో మీరు ఆలోచన చేసుకోండి. తల్లిని, చెల్లిని, సొంత బాబాయిని హత్య చేసి దానికి రాజకీయంగా లబ్ధి పొందడానికి, సానుభూతి పొంది ఓట్లు వేయించడం కూడా ఆలోచనతో ఆలోచించేటువంటి వ్యక్తి నాయకత్వాన్ని మీరు ఇంకా నమ్ముతున్నారంటే మీకు గతి లేదు, ఆయనకి మతి లేదు. అంతకు మించి మీకు రాజకీయం లేదు. కామన్ సెన్స్. అమ్మకు అన్నం పెట్టలేనోడు పిండమ్మ కడియాలు పెడతానే అంట. మీ నాయన చెప్పిండే ఇలాగే మర్చిపోయినారేమో జగన్మోహన్ రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల నాయకులు మర్చిపోయినారు. గుర్తు చేసుకోండి ఒకసారి. ఎక్కడ చెప్పినాడు? దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడినాడు మాటలు. మీకు ఒకవేళ గుర్తు లేకపోతే మీకు గుర్తుండదు. ఎందుకంటే వాళ్ళ ఆయన సావుని ఎన్నికలకు వాడుకున్నాడు, పార్టీ పెట్టుకోవడానికి వాడుకున్నాడు, లేదు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నానికి వాడుకున్నాడు. అది వర్కౌట్ అవ్వాల. సబ్సిక్వెంట్గా ఆ సానుభూతితోనే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయినాడు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఎవరిని పెట్టి ముఖ్యమంత్రి అయినామంటే బట్టలు ఇప్పి చూపించే వాళ్ళని, అరగంటోళ్ళని, గంటోళ్ళని, ప్రజల ఆస్తులు దోచుకునేటువంటి వాళ్ళని, దమ్మిడి పని చేయకుండా, ఒక గంపెడు మన్ను వేయకుండా, రోడ్ల నిర్వహణ లేకుండా కనీసం కుంతలమైపోయినటువంటి రోడ్లను అప్పచెప్పినటువంటి పరిపాలన అందించే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది. ఈ సంవత్సర కాలంలో నిజాయితీగా చెప్తున్నాం, గ్రామీణ ప్రాంతంలో రోడ్లను పునరుద్ధరించినాం.
22 కోట్లతో కొత్త రోడ్లు వేసినాం ఈ నియోజకవర్గంలో. గ్రామీణ ప్రాంతంలో రోడ్ల రిపేర్కి 3 కోట్ల పైచిలుకు డబ్బులు ఖర్చు పెట్టినాం. అంద్రినేవాకు ఈ రోజున 200 కోట్ల పైచిలుకుతో లైనింగ్ పనులు జరుగుతున్నాయి. ఇంకో నెలలో పూర్తిగా వస్తున్నాయి. మళ్ళీ రేపటి నెలలోనే 400 కోట్ల పైచిలుకుతో టెండర్లు పిలవబోతున్నాం. కదిరి రాయచోటి రోడ్డు ఏదైతే మీరు చేయలేక పారిపోయేసి 3 సంవత్సరాల పాటు 2 మండలాల వాళ్ళని 3 చెరువులు నీళ్లు దాపించినారు. దానికి పరిష్కారం చూపిస్తూ ఈరోజు ఆ గ్రామీణ ప్రాంతాలు లేకపోతేనే మీకు సమాధానం, ప్రజల సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లోనే మేము అభివృద్ధి చేసి చూపించినాం. అంతేకాకుండా ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి విద్యుత్ సమస్యలకు కూడా ఒక దారి చూపిస్తున్నాం. ఎస్టీపీ టెండర్ అయితే పని మొదలు పెట్టుకోలేక ల్యాండ్ కూడా అలాట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీ పరిపాలన కొనసాగించింది. ఈ మున్సిపాలిటీలో ఎస్టీపీ మంజూరైంది గత ప్రభుత్వంలోనే 24 కోట్ల రూపాయలతో. కనీసం భూమిని కేటాయించలేకపోయినారు. సిగ్గుండల మీ పరిపాలనకి. మీరా మమ్మల్ని మాట్లాడి సంవత్సరంలో ఏం చేసినారండి? మీరు చేయలేని పనికి మేము భూమి కేటాయింపులు చేసి ఆ పని కూడా మొదలు పెట్టినా పోయి కళ్ళు ఉంటే పోయి చూసుకో. ఆ ఎస్టీపీలోనే నీకు ఏమైనా సిగ్గుమానం ఉంటే ఆ ఎస్టీపీలోనే దుంగి చచ్చిపో. ఇంకా మాట్లాడి మీకు ఏమన్నా సిగ్గుమానం ఏమన్నా పొరపాడింటే భవిష్యత్తులో ఈసారి మా చెల్లెమ్మకి మీడియా మూలకంగా అయితే సమాధానం చెప్పం. ఈసారి ఆమె మాట్లాడితే ఆమె ఇంటికే పోతాం. పోయి బట్టలు పెట్టి మా ఊరికి రమ్మా, మేమేమేం చేసినామో చూపిస్తామని చెప్పేసి సగౌరవంగా పిలుచుకొని మా ఆడపడుచులను కూడా తెలుగు మహిళలను కూడా ఎండబెట్టి చేయబట్టుకొని ఊరూరా తిప్పి మేము చేసిన పనులు చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారమ్మా ఉషశ్రీ చరణ్ గారు, మాజీ మంత్రి గారు. మీకు ఠికానా లేదు. నా నిబద్ధత గురించి చెప్తా ఉన్నారు మీరు. నేను ఒకే పార్టీలో పెరిగినా, ఒకే పార్టీలో ఉన్నా. ఉషశ్రీ చరణ్ ఏమనుకుంటోందంటే ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి, ఆ పార్టీ నుంచి ఇంకో నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గాల నుంచి ఇంకో నియోజకవర్గానికి ఈ రకంగా పోతానే రాజకీయాలు చేసే ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. ప్రజలు చాలా విఘ్నులు. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఎతికి మరీ కొట్టినారు. ఎంతటితో కొట్టారు? 30,000 పైనంతా కొట్టినారు. అది మా మీద ప్రేమ కంటే మీ మీద కోపం ఎక్కువ ఉంది. ఇప్పటికీ మీకు ఇంకా బుద్ధి రాలేదంటే, సిగ్గు రాలేదంటే మీరు రాజకీయాలకు పనికి వస్తారా పనికిరారా మీరు ఆలోచన చేసుకోండి. మొదటిగా మహిళలను గౌరవించలేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మంచి మర్యాద తెలియనటువంటి నాయకులు ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజా సమస్యలు పట్టనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్రాభివృద్ధి పట్టనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలా, ప్రజల గొంతుకును వినిపించాలనే కనీస జ్ఞానం లేకుండా కేవలం రాజకీయ ఉనికి కాపాడుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మొదటిగా మీ లెవెన్ రెడ్డిని అడగమ్మా, దొంగ సారా వ్యాపారం ఎందుకు చేసినాడు, రంగునీళ్ళ సారా వ్యాపారం ఎందుకు చేసినాడు, మద్యపాన నిషేధం అని చెప్పినారు. ఎప్పుడు చేసినావు మా తల్లి? నువ్వు రాష్ట్ర మంత్రికి చేసినావు. మళ్ళా నీకు సిగ్గు ఎగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుతాను. నీకు స్థాయికి సరిపోతుంది అది. ఏమంటే రాజకీయాల్లో ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు మేమెంతలే అనుకునే ధోరణికి వస్తాం. ఆయన ప్రపంచ స్థాయి నాయకుడు. చెత్త లెవెన్ రెడ్డితో రాజకీయాలు చేయాల్సి వచ్చింది. ఆయన స్థాయికి సరిపోయే వ్యక్తే కాదు అతను. ఏ రకంగా మ్యాచ్ కాదు. మా బతుకంతే ఇక్కడ కండ్లు పండ్లు లేని నా కొడుకు, ముక్కు ముఖం లేని నా కొడుకు, టూరిస్ట్ నా కొడుకు వచ్చేసి రాజకీయాలు మాట్లాడుతుంటే వాళ్ళ సమాధానం చెప్పాలని. వేదిక ఇంటెగ్రిటీ, నీకుంటున్నటువంటి ఇంటెగ్రిటీ ప్రజా జీవితంలో ఒక కొలమానం, ఇట్స్ బెంచ్ మార్క్. అది లేనటువంటి వ్యక్తులకి ఎందుకు సమాధానం చెప్పాలి, ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాలా? అసలు మీరు ఎవరి ఆఫీసులో పెట్టారు? కనీసం పర్మిషన్ లేకుండా పెట్టుకునేటువంటి ఆఫీసుల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాను. నీకెంత సిగ్గు లేదమ్మా? నిజంగా మేము కక్ష సాధింపు చేయాలనుకుంటే ఇమీడియట్గా పొడగొట్టింది ముట్టుకోవాలి మేము. ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టుకోలేదు. నువ్వు నాన్న కూడా నువ్వు పెట్టుకో, ప్రొటెక్షన్ కూడా ఇస్తాం, హ్యాపీగా చేసుకో. నీకు ప్రజల్ని
ప్రజల్ని కలుపుకొని చేస్తారు. మీకు ఎంత మాత్రం ప్రజలు వస్తారో, మీ స్ట్రెంగ్త్ ఏందో, మీ కెపాసిటీ ఏందో కూడా తెలుసుకోండి. జగన్మోహన్ నిన్న మధ్యాహ్నం ఎప్పుడో పెట్టింది ఆమె ప్రెస్ మీట్. నిన్న ఉదయమే గాండ్లపేట మండలంలో ఎఫ్పీ షాపు రేషన్ షాపు ఓపెన్ చేసేటువంటి సందర్భంగా లెవెన్ రెడ్డి గారి సవాల్ ఒకటి ఇస్తున్నాడు, మీ ఎమ్మెల్యేలని గడప గడపకు పోండి అని చెప్పేసి. దాన్ని నిన్న ఉదయమే స్వీకరించినామని చెప్పినాం మేము. ఈ వారంలో మొదటిగా పెద్దన్నవారిపల్లి గ్రామంలోనే మేము తిరుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యేగా. దానికి కూడా ఈరోజు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద పెట్టుకొని దాన్ని నేమ్ కూడా చేస్తాం, షెడ్యూల్ కూడా ఇచ్చేస్తాం ప్రెస్ కూడా. నీకేదన్నా అభియోగాలు ఉంటే తల్లి, నువ్వు నీ కళ్ళు లేని హిజ్రా బ్యాచ్ని లెక్కేసుకొని నువ్వు అక్కడికి వచ్చినా మాకు అభ్యంతరం లేదు. హిజ్రాలు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పాలని అవసరం నాకు లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుందమ్మా ఉషశ్రీ చరణ్ గారు. ఈసారి నేను కూడా మాట్లాడను, ఎందుకంటే నేను దూషించలేదు. అధికారంలో ఉన్నాం, అందులో మహిళ అయిపోయినాం. నేను ఏదైనా కించపరిచే రకంగా మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు. మా తెలుగు మహిళలు ఊరికే ఉంటారని మాత్రం అనుకోవద్దు. ఈసారి తెలుగు మహిళలు మాట్లాడితే చీపురు తిరిగేసి వస్తారు. ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఈసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇటువంటి మాట్లాడి అబద్ధాలు మాట్లాడి కదిరి పొలిమేరలు దాటాలనుకుంటే మాత్రం ఇబ్బంది పడతావు.